నమస్తే, నేను జాకీర్ హుసేన్. ప్రస్తుతం తెలంగాణలో రాజకీయాలు మొత్తం కవిత గారి చుట్టూనే తిరుగుతున్నాయంటే ఏమంటారు? సో రీసెంట్గా బట్టి విక్రమార్కుల గారి కుమారుడి పెళ్ళికి కవిత గారు ఏదో హింట్ ఇస్తున్నట్టుగా ఒక పార్టీలోకి వెళ్తున్నట్టుగా అయితే రెడీ అయ్యి వెళ్ళటం జరిగింది. సో ఇందులో నిజంగా మీరేమనుకుంటున్నారో ఒక కామెంట్ కొట్టేయండి. సో ఇదే అంశం మీద విశ్లేషణ తీసుకుందాం. ప్రస్తుతం మనతో జర్నలిస్ట్ జగదేవ్ ఉన్నారు, వెల్కమ్ చెప్దాం. హలో సార్. హాయ్ జకీర్. ఎస్ సార్, ఇదంతా ఏదో హింట్ ఇవ్వడానికి ఇలా చేస్తున్నారు అనుకోవచ్చా? అసలు హింట్ ఇవ్వడానికి అనుకునే ముందు కవిత గారు మీరు అన్నట్టు ఈ మధ్యకాలంలో చాలా హాట్ టాపిక్గా మారారు. ఎందుకో బెయిల్ మీద విడుదలై వచ్చిన తర్వాత కొంత గ్యాప్ తీసుకున్నారు. తర్వాత కేసీఆర్ గారికి రాసిన లేఖలు ఏవైతే ఉన్నాయో అవి బయటికి రావడం దుమారం రేగింది. పరోక్షంగా కొన్ని కామెంట్స్ కూడా చేశారు ఆవిడ. పైపెచ్చు సొంత పార్టీ వాళ్ళ మీద కూడా కొన్ని విమర్శలు చేశారు, లైక్ హరీష్ రావు గారి మీద, వాళ్ళ మీద. సో ఇలా చేస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ వాళ్ళే ఆవిడ ఎక్కువగా ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారని ఒక విమర్శ ఉంది. మేబీ బీఆర్ఎస్ వాళ్ళు చేశారా, లేదంటే కాంగ్రెస్ వాళ్ళే ఎలాగైనా ఈమెని మన దాంట్లో చేర్చుకోవాలని ముందుగానే లైక్ ప్రశాంత్ కిషోర్ గారి స్ట్రాటజీ లాగా అందులోనే ఒక వర్గం డివైడ్ అయిపోయి ఒక వర్గం విమర్శిస్తుంటుంది, ఒక వర్గం లాగుతూ ఉంటుంది. సో మొత్తం మీద పార్టీకి ఒక బూమ్ తీసుకొచ్చేలాగా చేసే ప్రయత్నమే ప్రశాంత్ కిషోర్ స్ట్రాటజీ అలాగే నడిచిందట. సో ఇప్పుడు కూడా అలాంటి స్ట్రాటజీయే నడుస్తుంది. కవిత గారి మీద ఆ లేఖలు బయటికి తీసుకురావడం కానీ విమర్శ చేయడం కానీ కాంగ్రెసే చేస్తోంది అనేది బీఆర్ఎస్ వాళ్ళ ఆరోపణ. బట్ బీఆర్ఎస్ వాళ్ళే కవితని బయటికి పంపించే ప్రయత్నంలో భాగంగా కేసీఆర్ గారి తదనంతరం, అంటే ఇప్పుడు మధ్యకాలంలో కొన్ని వార్తలు ఏంటంటే కేసీఆర్ గారు ఎక్కడ బయటికి కనబట్టలేదు, ఆరోగ్యరీత్యా ఆయన ఇంటిపాటు ఫామ్ హౌస్కే పరిమితం అవుతున్నారు. నెక్స్ట్ అన్ని వ్యవహారాల్లో అన్ని కార్యకలాపాల్లో హోల్డ్ అండ్ సోల్ ఉండే నాయకుడిగా ఇప్పటికే కార్యవర్గ అధ్యక్షులుగా ఉన్నప్పటికీ కేటీఆర్ గారే మొత్తానికి అవ్వచ్చు, నెక్స్ట్ ఇంకెవరికి ఛాన్స్ ఎవరు, హరీష్ రావు గారికి ఛాన్స్ ఉండదు, కవిత గారికి ఛాన్స్ ఉండదు అనే విమర్శలు వినిపిస్తున్న నేపథ్యంలో కవిత గారు కొత్తగా కుంపటి పెడుతున్నారనే విమర్శలు కూడా వచ్చాయి. కొత్తగా పార్టీ పెట్టబోతున్నారని, ఆ తర్వాత అలా ఒకవేళ ఆవిడ విమర్శిస్తూ బయటకు వస్తే మరొక జగన్మోహన్ రెడ్డి గారు లాగే కేటీఆర్ గారు కూడా తయారవుతారనే విమర్శలు కూడా ఉన్నాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కోసమే ఎంతో తాపత్రయపడి పోరాటం చేసి ప్రజల్లోకి వెళ్ళి కాలినడకను తిరిగిన పాదయాత్ర చేసిన షర్మిలా గారు ఒకప్పుడు, అదే షర్మిలా గారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారితో విభేదించి కాంగ్రెస్లో చేరారు. సో ఇక్కడ బీఆర్ఎస్లో కూడా అదే సీన్ రిపీట్ అవబోతుంది. ఎందుకంటే కేటీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారు మంచి మిత్రులు, జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ గారు కూడా మంచి మిత్రులు. సో మిత్రులు అవడం వల్ల సిమిలర్గా జరుగుతున్నాయి వీళ్ళ జీవితాల్లో అనేది కూడా ఒక వార్త అయితే సోషల్ మీడియా చక్కర్లు కొడుతుంది. సార్, ఇప్పుడు కవిత గారిని అంటే కాంగ్రెస్ ఈ ఆసరాన్ని అంటే దగ్గర చేసుకునే ప్రయత్నం చేస్తుంది అంటారా? ఈ మధ్యకాలంలో బెంగళూరులో ఏదో ఒక దాన్ని అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో వాళ్ళు ఒకవైపు కేటీఆర్ గారిని జగన్మోహన్ రెడ్డి గారిని ఇద్దరిని చీఫ్ గెస్ట్గా పిలిచారట. ఇద్దరు స్టేజ్ మీద ఇద్దరు అవార్డుల ప్రధానోత్సవం చేయడం, పైపెచ్చు స్టేజ్ దిగువన ఇద్దరు పక్కపక్క కుర్చీలో కూర్చొని మాట్లాడుకోవడం, ఇవన్నీ కూడా వీళ్ళిద్దరికి సత్సంబంధాలు ఉన్నాయి. సో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడైతే చెల్లెలికి ప్రాధాన్యత ఇవ్వలేదో ఆవిడ బయటికి వెళ్ళిపోయారో, బయటికి వెళ్ళిపోయి సొంత పార్టీ పెట్టుకొని ఎట్టకేలకు కాంగ్రెస్లో ఎలాగైతే చేరారో ఇక్కడ కవిత గారు కూడా బయటికి వచ్చి ముందు పార్టీ పెడతారని ఊహించినట్టే జరిగి తర్వాత మెల్లగా ఒక జాతీయ పార్టీలో చేరుతారు అనే విమర్శలు ఉన్నాయి. ఇలా విమర్శలు నడుస్తున్న నేపథ్యంలో కవిత గారు ఏదైతే హరీష్ రావు గారి మీద కొంతమంది బీఆర్ఎస్ ప్రముఖుల మీద అవినీతి ఆరోపణలు చేశారో అలా చేస్తున్న తరుణంలో కాంగ్రెస్కి దగ్గరవుతున్నారు అనే వార్తలు వస్తున్నాయి. దానికి నిదర్శనంగానే ఈ మధ్యకాలంలో ఒక 2 రోజుల కిందట జరిగిన బట్టి విక్రమార్క గారి వాళ్ళ అబ్బాయి నిశ్చితార్థ వేడుకలో కవిత గారు హాజరయ్యారు. జనరల్గా రాజకీయాల్లో బయట ఎంత విమర్శించుకున్నా దుమ్మెత్తి పోసుకున్నా ఒకరి ఆహ్వానాలు వెళ్తే ఒకరికొకరు సార్ నమస్కారం పెట్టుకుంటారు. కానీ ఈవిడ ఆ వేడుకకి ఒక తెల్ల చీర కట్టుకొని వెళ్ళారు. ఆ తెల్ల చీర అంచులు ఎలా ఉన్నాయి? పై అంచు కాషాయము, కిందంచు గ్రీను. అంటే ఒక విధంగా జాతీయ ఉద్యమం నుంచి ఏది బ్రిటిష్ వాళ్ళ చెర నుంచి భారత్ స్వాతంత్రం కోరుకునే టైంలో భారత జాతీయ కాంగ్రెస్ ఏదైతే జెండాని పెట్టుకుందో మహాత్మా గాంధీ గారు దాన్ని పింగళ వెంకయ్య గారు చెప్తూ దాన్ని ఆమోదించడం, పైన కాషాయం కింద గ్రీను మధ్యలో వైటు, ఆ మధ్యలో చెరక ఏదైతే నూలు ఉడికేది ఉంటుందో దాన్ని పెట్టి
జాతీయ కాంగ్రెస్ ఉద్యమం జెండాగా ఏదైతే వెళ్ళిందో అదే కాంగ్రెస్ కూడా కొనసాగిస్తుంది. మన జాతీయ పతాకం ఎలాగైతే ఉంటుందో అలాగే ఉంటూనే మధ్యలో చక్రం బదులుగా హస్తం చేయి ఉంటుంది. సో మ్యాక్సిమం మీరు కాంగ్రెస్ నాయకులు ఎవరైనా చూసినా కూడా వాళ్ళ భుజం మీద కండువా కూడా కాషాయం గ్రీన్ కలిపి ఉన్న కండువానే ఉంటుంది. సో అదొక సింబాలిక్గా రాజకీయాల్లో వేసుకునే కండువా కాకుండా ఒక కాంగ్రెస్కే ఒక పేటెంట్ రైట్ లాగా చేసేసారు అందరు దాన్ని. సో ఇప్పుడు ఆవిడ అదే అంచులున్న చీర కట్టుకొని ఆ వేడుకకి వెళ్ళడం, సోషల్ మీడియాలో అది వైరల్ అవ్వడం ఒక హల్చల్ చేస్తుంది. అంటే మామూలుగా ఆవిడ కొన్ని వందల చీరలు ఉంటాయి ఆవిడకి. చాలా సింపుల్గా ఎప్పుడు శారీలోనే ఉంటారు. చాలా డిగ్నిఫైడ్గా ఉంటుంది ఆవిడ వే ఆఫ్ అప్రోచ్ కానీ మాట తీరు కూడా చాలా చక్కగా మాట్లాడతారు. ఈవెన్ ఒకసారి ఆర్కే గారికి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా, మన ఏబిఎన్ ఆర్కే గారికి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా ఆయన ఫేస్ టు ఫేస్ అడిగారు, మీ పోలికలు ఇవి ఎట్లా అంటే ఏముంది అంకుల్ అంటే, అంకుల్ అంత చనువు. ఎందుకంటే మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారికి ఒరే అనుకున్నంత చనువు ఉన్న వ్యక్తి ఏబిఎన్ రాధాకృష్ణ గారు. బట్ సభాముఖంగా ఎప్పుడు అలా మాట్లాడుకోలేదు, చాలా హుందాగా మాట్లాడుకుంటారు. అయితే ఆ చనువుతోనే కవిత గారికి కూడా అడిగితే నీది ఎవరి ఫేస్ అంటే ఇది ఖచ్చితంగా డాడీ ఫేసే, ఆ ముక్కు అది డాడీలాగా ఉందని అంటారు. కాబట్టి మేబీ ఆ వాక్చాతుర్యము, ఆ కవలికలు అవన్నీ కూడా తండ్రిని రావచ్చు. ఆయన అనుసరించకపోయినా బాడీలో బై డిఫాల్ట్గా డిఎన్ఏలో ఉంటుంది కాబట్టి ఆల్మోస్ట్ ఆల్ కేసీఆర్ గారి లాగా మంచి వక్తగా కూడా మాట్లాడుతుంది ఈవిడ. సో అలాంటి ఆవిడ అసలు కేసీఆర్ గారు కూడా సరిగ్గా పట్టించుకోవట్లేదు, ఎక్కడా స్టేట్మెంట్ ఇవ్వట్లేదు. ఆ బై ఎలక్షన్కి సంబంధించి మన జూబ్లీహిల్స్ కాకుండా ఇంతకుముందు బై ఎలక్షన్ ఏదో జరిగింది, ఆ బై ఎలక్షన్కి సంబంధించి నిజామాబాద్ ఏదో, అప్పుడు కూడా బయటకు వచ్చి ఎక్కడ తొనికిసలాడకుండా కవిత గురించి స్పందించకుండా జాగ్రత్తగా మాట్లాడారు తప్ప కేసీఆర్ గారు ఎక్కడ మాట్లాడట్లేదు. ఎందుకు ఫామ్ హౌస్కే పరిమితం అయ్యారు అంటే, ఈ ఇంట్లోనే ఒక కుంపటి ఏర్పడింది కాబట్టి బయటకు వస్తే రకరకాలుగా వస్తుందనే ఉద్దేశంలోనో, లేదంటే కొన్నాళ్ళకు సర్దుకుంటుందనే ఉద్దేశంలోనో కేసీఆర్ గారు సైలెంట్గా ఉన్నారనే వార్త అవుతుంది. బట్ కవిత గారికి ఎప్పుడు కేటీఆర్ గారు కూడా అండగానే ఉన్నారు. ఆవిడ అరెస్ట్ అయినప్పుడు కూడా అక్కడ ఢిల్లీ నుంచి ఆఫీసర్తో ఆర్గ్యుమెంట్ చేశారు. కవిత గారు రిలీజ్ కోసం, ఆవిడకి బెయిల్ కోసం ఢిల్లీ వెళ్ళి చాలా లాయర్లతో మాట్లాడి చాలా చేశారు. బట్ ఏం జరిగిందో తెలీదు. ఆవిడ బెయిల్ మీద విడుదలైన 2-3 నెలల్లోనే మొత్తం తారుమారైపోయింది. పైపెచ్చు ఈవిడ కాంగ్రెస్లోకి వెళ్తారు, బీజేపీలోకి వెళ్తారా అనే విమర్శలు ఉన్నాయి. బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళని విమర్శిస్తున్నారు, కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళని విమర్శిస్తున్నారు. ఈ అంత వ్యవహారం అంతా బీఆర్ఎస్లో ఉండే కొంతమందే ఆవిడని ఎలాగైనా బయటికి పంపించేయాలి, ఆవిడ ఉంటే ఎప్పటికైనా కేటీఆర్ గారికి ఇబ్బంది అని కేటీఆర్ గారి ఫేవర్గా ఉండే కార్యకర్తలు ఆవిడ మీద కావాలనే ట్రోల్స్ చేస్తున్నారని కవిత గారు వెనక తిరిగి కొంతమంది ఈ విధంగా ఆరోపణలు కూడా చేస్తున్నారు. సో ఇవన్నీ అల్టిమేట్గా రాజకీయాల్లో పదవి కోసము చేసేవి. మేబీ షర్మిలా గారి లాగా ఈవిడ కూడా ఒక్కొక్క పార్టీ పెట్టి ఓటు చీలుతుంది అనే నమ్మకం వస్తే అప్పుడు కూడా ఈవిడ్ని కాంగ్రెస్లోనో బీజేపీలోనో కలుపుకుపోతారేమో చెప్పలేం కదా. ఇప్పుడు కేటీఆర్ గారు నెక్స్ట్ 2028 ఎన్నికలకి బీఆర్ఎస్ పోటీ చేసినప్పుడు కవిత గారు సెపరేట్గా పోటీ చేశారనుకోండి, ఒక పార్టీ పెట్టి, ఖచ్చితంగా బీఆర్ఎస్ ఓట్లు ఎంతో కొంత చీలయ్యే అవకాశం ఉంది కదా. సో అలా కాకుండా ఏవైనా జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది. బట్ ఏదైతే ఈ పబ్లిసిటీ ఆవిడ కాంగ్రెస్లోకి వెళ్తారో అందుకే ఆ చీర కట్టుకున్నారా అనే వచ్చే పబ్లిసిటీకి ఆవిడైనా చెక్ పెట్టాలి, లేదా బీఆర్ఎస్ వాళ్ళని చెక్ పెట్టాలి. చెక్ పెట్టకపోతే బీఆర్ఎస్ పార్టీకి కూడా కొంత నష్టం వాటిల్లే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి ఏం జరుగుతుందో చూడాలి. ఓకే సార్.